శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో తొక్కిసలాట జరిగింది. వెంకటేశ్వర ఆలయంలో అపశృతి చోటు చేసుకుంది. 9 మంది మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. క్షతగాత్రులను హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఏకాదశి కావడంతో భక్తులు భారీగా తరలి రావడంతో తొక్కిసలాట జరిగినట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు లైవ్ లో అందిస్తారు. మధు, తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలోనే భక్తులందరూ కూడా ఒక్కసారిగా గుడి దగ్గరికి రావడంతో గుడి లోపలికి వెళ్లేందుకు భక్తులందరూ కూడా ప్రయత్నం చేశారు. అయితే కాసేపటి వరకు కూడా సిచ్యువేషన్ అంతా కూడా కంట్రోల్ ఉంది. కానీ తెల్లవారిన తర్వాత వచ్చినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడే ఉన్నటువంటి రైలింగ్ ఏదైతే ఉంటుందో, అంటే పూర్తిగా కూడా అటువైపు వెళ్ళడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఒక్కసారిగా రైలింగ్ కూలిపోయింది. అలా కూలిపోవడం ద్వారానే ఈ ప్రమాదం అయితే మొదట సంభవించింది. ప్రధానంగా ఎంతమందికి గాయాలై ఎంతమంది చనిపోయారు అనే దాని మీద అయితే ఒక క్లారిటీ అయితే లేదు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారము 4 మృతి చెందారు. మిగిలిన మరికొంతమంది కూడా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. గాయపడినటువంటి వారు అందులోనూ ప్రధానంగా చిన్నపిల్లలు, మహిళలు ఎక్కువగా ఉండడంతో, ఎందుకంటే ఏకాదశి కాబట్టి తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలోనే భక్తులందరూ కూడా అక్కడికి వచ్చారు. అలా వచ్చినటువంటి వారిని అక్కడే ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో కాస్త అదుపు చేసినప్పటికీ కానీ ఆ తర్వాత వాళ్ళందరూ కూడా ఎలాగైనా సరే గుడి లోపలికి వెళ్ళాలి, గుడి లోపల దర్శనం చేసుకోవాలనేటటువంటి ఒక తొందరపాటు చర్య ఏదైతే ఉంటుందో, ఆ తొందరపాటు చర్య ఏదైతే ఉందో దానివల్లనే ఈ ప్రమాదం సంభవించినట్టుగా తెలుస్తుంది. కానీ ఇప్పటి వరకు సిచ్యువేషన్ మాత్రం ఇంకా అండర్ కంట్రోల్లోకి అయితే రాలేదు. అక్కడికి చేరుకున్నటువంటి వైద్య అధికారులు కావచ్చు, లేకపోతే పోలీసులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఎవరైతే రైలింగ్ కింద చిక్కుకొని ఉన్నారో, ఎవరైతే కింద పడిపోయారో, ఎవరైతే తొక్కిసలాటలో ఉన్నారో వారందరినీ కూడా ప్రస్తుతం కాపాడే ప్రయత్నం అయితే మొదలుపెట్టారు. ఖచ్చితంగా కూడా బిగ్ సాడ్ న్యూస్గానే చెప్పవచ్చు. చాలా బిగ్ సాడ్ న్యూస్గా దీన్ని చూడాలి. ఎందుకంటే ఈరోజు ఏకాదశి ప్రారంభం రోజు ఖచ్చితంగా కూడా చాలామంది వరకు కూడా గుళ్ళకి వెళ్ళాలి, గుళ్ళకి వెళ్ళి ఎలాగైనా సరే అక్కడ ప్రత్యేక పూజలు చేయించుకోవాలి అనుకుంటున్నారు. అలా ప్రత్యేక పూజల్లో భాగంగానే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్కి సంబంధించి ఎంతమంది ఇప్పటి వరకు కూడా చనిపోయారు అనే దాని మీద అయితే ఒక స్పష్టత లేదు. కానీ 4 మనకున్న సమాచారం ప్రకారం 4 పైనే మృతి చెందారు. మరి ఎంతమంది ఆ మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చు అని చెప్తున్న నేపథ్యంలోనే అక్కడికి చేరుకుంటున్నటువంటి అధికారులు వాటికి సంబంధించినటువంటి ఫస్ట్ ప్రాథమిక చికిత్స ఏదైతే ఉంటుందో అది అందించిన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే భక్తులందరినీ కూడా తరలిస్తున్నారు. మధు, అలాగే కొంతమంది గాయపడినట్లు తెలుస్తోంది. వారికి సరైన చికిత్స అందుతోందా? ఇప్పటి వరకు ఎవరైతే అక్కడ ఉన్నటువంటి భక్తులు ఎవరైతే వచ్చారో పెద్ద సంఖ్యలోనే వచ్చారు. అంటే తెల్లవారిన తర్వాత ఎప్పుడైతే గుడి ఓపెన్ అయిపోయిన తర్వాత గంటకి కూడా భక్తుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. అలా పెరుగుతూ ఉండడంతో ఇంకా ఏమీ చేయలేని పరిస్థితి. ఒకవేళ అక్కడ ఏదైనా సరే జరిగితే పెద్ద ప్రమాదమే జరుగుతుంది. కాబట్టి ముందస్తుగా చర్యల్లో భాగంగానే కొన్ని ఏర్పాట్లు అయితే చేశారు. అలా ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో ఆ ఏర్పాట్లకి వచ్చినటువంటి భక్తులకి ఏమాత్రం కూడా సంబంధం లేకుండా పోయింది. ఒక్కసారిగా పోటెత్తడంతో భక్తులందరూ ఒకసారి గుడి లోపలికి రావడంతో ఇంకా సిచ్యువేషన్ అండర్ కంట్రోల్ నుంచి తప్పిపోయింది. చేతుల్లో నుంచి చేజారిపోవడంతో ఇంకా అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఎవరికి వారు తోసుకుంటూ ముందుకెళ్ళిపోయారు. ఆ రైలింగ్ ఏదైతే ఉంటుందో ఆ రైలింగ్ మాత్రం ఒక్కసారిగా కుప్పకూలడంతోనే పైన ఉన్నటువంటి భక్తులు కావచ్చు, కింద ఉన్నటువంటి భక్తులు కావచ్చు, వాళ్ళందరూ కూడా తీవ్ర గాయాల పాలయ్యారు. చాలామంది ఎక్కువ మోస్ట్ ఆఫ్ దెమ్ చనిపోయినట్టుగా తెలుస్తుంది. కాబట్టి మృతుల సంఖ్య ఎంత అనేది మాత్రం ఇంకొక 2-3 గంటల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మధు, అలాగే ఇది అనుకోకుండా జరిగిన ఘటనగా భావించవచ్చా? డెఫినెట్గా కూడా, ఎందుకంటే ఈరోజు ఏకాదశి. డెఫినెట్గా హిందూ సాంప్రదాయం ప్రకారం చూసుకుంటే ఏకాదశి మొదటి రోజు గుడికి వెళ్ళి, అందులోని శనివారం ఏదైతే ఉందో గుడికి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడము, అక్కడ ప్రత్యేక పూజలు చేయడము, ఆ పూజల ద్వారా మాకు మంచి జరుగుతుంది అనేటటువంటి ఒక అభిప్రాయం ఉన్న నేపథ్యంలోనే అందరూ కూడా భక్తులు కూడా ఎర్లీ మార్నింగే నిద్రలేస్తారు, రెడీ అవుతారు. పూజకు సంబంధించినటువంటి సామాగ్రి ఏదైతే ఉంటుందో ఆ సామాగ్రి అంతగా తీసుకొని గుడి లోపలికి వెళ్ళి దర్శనం అనేది ఏదైతే ఉంటుందో దర్శనం తొందరగా అయిపోయి తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి, మళ్ళీ ఆఫీసులకు వెళ్ళాలి అనేటటువంటి మెయిన్ ఆ మెంటాలిటీ ఏదైతే ఉంటుందో ఆ మెంటాలిటీలో భాగంగానే ఈరోజు ఉదయం కూడా అదేవిధంగా కూడా శనివారం ఎప్పుడైతే గుడి ఓపెన్ అయిన తర్వాత పెద్ద సంఖ్యలోనే వందలాది మంది ఒకసారిగా ఆ టెంపుల్లోకి ఎంటర్ అవ్వడానికి, అంటే ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారు కూడా ఇందులో ఉన్నారు. గుడి లోపలికి ఎంటర్ అయ్యేటటువంటి క్రమం ఏదైతే ఉందో అలా తొక్కిసలాట అనేది అక్కడ ప్రారంభమైంది. అయితే చిన్న ఇన్సిడెంట్లు మామూలుగానే గుడిలలో జరుగుతుంటాయి. కానీ ఇక్కడ చూసుకుంటే మాత్రం ఒక్కసారిగా, అంటే గ్యాప్ కూడా లేకుండా ఒకసారిగా భక్తులందరూ కూడా పెద్ద సంఖ్యలో వచ్చిన నేపథ్యంలోనే ఈ ప్రమాదానికి అదే మెయిన్ రీజన్ అయ్యింది. ఇంకా భక్తులందరూ కూడా ఒకసారి గుడి లోపలికి వెళ్ళి అక్కడ దర్శనానికి వెళ్తున్నటువంటి క్రమం ఏదైతుందో ఆ క్రమంలోనే ఈ ప్రమాదం అంతా కూడా సంభవించింది. కాబట్టి ప్రస్తుతం భక్తులు ఎవరైతే అక్కడ తీవ్రంగా గాయపడినటువంటి వారు ఉన్నారో వారందరినీ కూడా రక్షించే పనిలో అయితే స్థానికంగా ఉన్నటువంటి పోలీసులందరూ కూడా చర్యలు చేపట్టారు. సిచ్యువేషన్ మాత్రం అండర్ కంట్రోల్ అయితే రైట్ నౌ అయితే లేదు.
మధు, అలాగే ఈ ఘటనలో 9 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉందంటున్నారు. సో ఇంకా ఎంతమంది చనిపోయి ఉండొచ్చు? అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీస్ అధికారులతో నేను మాట్లాడితే వాళ్ళు చెప్తున్నది ఒకటే, మృతులు ఎంత అనేది ఇంకా ఐడెంటిఫై లేదు. తొక్కిసలాట అనేది చాలా పెద్ద సంఖ్యలోనే జరిగింది. ఒకసారి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అంటే ప్రధానంగా కూడా మహిళలు, చిన్నపిల్లలంతా కూడా ఎక్కువ సంఖ్యలోనే వచ్చారు. అలా వచ్చిన క్రమంలోనే తొక్కిసలాట జరిగింది. జరిగినటువంటి తొక్కిసలాటలో ఒకరి మీద ఒకరు పడిపోవడము, కొంతమంది భయంతో, ప్రాణ భయంతో కూడా పరుగులు తీయడంతో కింద ఎవరు పడ్డారు, ఎవరెవరు ఉన్నారు అనేది కూడా చూసుకోకుండా ఆ తొక్కిసలాట అలానే కొనసాగింది. అలా కొనసాగినటువంటి క్రమంలోనే పూర్తిగా కూడా భక్తులంతా కూడా చిక్కుకుపోయారు. అలా చిక్కుకున్నటువంటి వారిని రక్షించే ప్రయత్నం కూడా ఎవరు చేయకపోవడంతోనే అందరూ చాలామంది కూడా కిందనే పడిపోవడము, కింద పడిపోయినటువంటి వారందరూ కూడా ఇంకా చివరికి ప్రాణాలు కోల్పోయారు అనైతే తెలుస్తుంది. మరి ఎంతమంది ఇప్పటి వరకు కూడా నలుగురు పైనే చనిపోయారు. అది 9 మంది కావచ్చు, ఇంకొక 10 మంది కావచ్చు, ఎంతైనా కానీ సంఖ్య మాత్రం కన్ఫర్మేషన్ చేయట్లేదు. కానీ పెద్ద సంఖ్యలోనే గాయపడ్డారు. మృతుల సంఖ్య మాత్రం పెరిగే అవకాశం ఉంది. మధు, అలాగే అధికారులు సరైన భద్రతా చర్యలు చేపట్టకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని అనుకోవచ్చా? అంటే బేసిక్గా ఏదైనా సరే ఒక టెంపుల్ కావచ్చు, లేకపోతే ఏదైనా ఒక ఫంక్షన్లో కావచ్చు, మనం చూసుకున్నాం సినిమా థియేటర్ల దగ్గర కూడా చూసుకోవచ్చు. ఎక్కడైనా ఒక ప్రోగ్రామ్కి సంబంధించి, అందులోని ఇది ఏకాదశి మొదటి రోజు శనివారం అయిన నేపథ్యంలోనే ఈ రోజు ఎలాగైనా సరే దర్శనానికి ముందుగా వెళ్ళాలి, దర్శనం అనేది ఫాస్ట్గా అయిపోవాలి అనేటటువంటి మెంటాలిటీ చాలా వరకు కూడా అందరూ కూడా అదే అభిప్రాయంతో ఉంటారు. అదే అభిప్రాయంతోనే ఆల్మోస్ట్ 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలలో కూడా ఈరోజు చాలా ప్రాముఖ్యత ఉన్న నేపథ్యంలోనే ఏకాదశి ఫస్ట్ డే కాబట్టి అందరూ కూడా గుళ్ళకు వెళ్తూ ఉంటారు. అయితే ఇక్కడ చూసుకుంటే మాత్రం శ్రీకాకుళంలో ఇప్పుడు జరిగినటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయం ఏదైతే ఉందో, ఈ ఆలయం పరిస్థితి చూసుకుంటే మాత్రం గుడికి సంబంధించి ఆ ఎంట్రన్స్ లోపలికి వెళ్ళేటటువంటి భక్తుల సంఖ్య అదంతా కూడా ఎక్కువగా అయింది. ఫ్లోటింగ్ పీపుల్స్ అంతా కూడా ఫ్లోటింగ్ అనేది ఎక్కువగా ఉండడంతో వాళ్ళందరూ కూడా తొక్కిసలాట అక్కడ మొదలైంది. వన్స్ ఎప్పుడైతే తొక్కిసలాట మొదలైందో ఇంకా ఎవరు తప్పించుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయి ఆ తొక్కిసలాటలో మహిళలంతా కూడా కింద పడిపోవడం, కొంతమంది పురుషులు కూడా కింద పడిపోవడం, చిన్నపిల్లలు కూడా అక్కడ ఉండడంతో పరిస్థితి అండర్ కంట్రోల్, అంటే ఇంకా చేయి దాటిపోయింది. ఇంకా పరిస్థితి చేయి దాటిపోవడంతో ఇంకా చివరికి అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ కావచ్చు వాళ్ళందరూ కూడా ఏదో ఒకటి సంథింగ్ అంటే ఇంకా వాళ్ళందరినీ కూడా రక్షించే ప్రయత్నం చేస్తా కానీ ఏమీ చేయలేదు. ఎందుకంటే ఒకసారిగా అందరూ కూడా పరుగులు తీసినటువంటి క్రమంలోనే జరిగినటువంటి తొక్కిసలాట ఏదైతే ఉందో ఆ తొక్కిసలాట కారణంగానే ఇప్పుడు ఇంతమంది ప్రాణాలు కోల్పోయారు. చనిపోయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఎంతమంది చనిపోయారు అనే దాని మీద ఎంక్వైరీ నడుస్తుంది. ఫస్ట్ అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు అక్కడ చెల్లాచెదురుగా ఉన్నటువంటి వారందరినీ కూడా మొత్తం అందరినీ భక్తులందరినీ కూడా పంపించి వేశారు. గాయపడినటువంటి వారిని, అదేవిధంగా మృతి చెందినటువంటి వారందరినీ కూడా ప్రస్తుతం ఐడెంటిఫికేషన్ అయితే జరుగుతుంది. మధు, అలాగే విజువల్స్ లో చూస్తుంటే మాత్రం జనం అయితే టెంపుల్ కి ఎక్కువగానే వచ్చినట్లు కనిపిస్తోంది. అందరూ ఒకరి మీద ఒకరు పడి ఉన్న సిచ్యువేషన్ కూడా ఇక్కడ తెలుస్తోంది. పరిస్థితి అంతా ఇంకా అదుపులోకి రావడానికి ఇంకా ఎంత సమయం పట్టొచ్చు అంటారు? ఇక్కడ మార్నింగ్ నుంచి ఉన్నటువంటి సిచ్యువేషన్, ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ పరిశీలిస్తే మాత్రం మార్నింగ్ అంతా కూడా భక్తులందరూ తమ పూజలు చేయించుకోవడానికి అక్కడ దైవ దర్శనానికి వచ్చారు. ఇప్పుడు సిచ్యువేషన్ చూసుకుంటే మాత్రం అక్కడంతా కూడా పూర్తిగా కూడా శవాలు ఉన్నాయి. అదేవిధంగా భక్తులు గాయపడినటువంటి వారు ఉన్నారు. అదేవిధంగా ఒక గందరగోళమైనటువంటి వాతావరణం నెలకొని ఉన్న నేపథ్యంలోనే ఇక్కడ ఒకటే మెయిన్గా అక్కడ పూజల కన్నా కానీ ఇప్పుడు వాళ్ళని రక్షించేటటువంటి పని ఏదైతే ఉందో అది చాలా కీలకము. సో ఒక రైలింగ్ ఎప్పుడైతే కూలిపోయిన తర్వాత భారీ శబ్దం అనేది వచ్చింది. ఆ శబ్దాన్ని భక్తులందరూ కూడా కేకలు వేశారు. పెద్దగా అరుస్తూ కూడా కాపాడండి అంటూ కూడా కేకలు అయితే వేస్తూ వచ్చారు. అలా ఉన్న క్రమంలోనే ఒక తొక్కిసలాట అంటే వెనక ఉన్నటువంటి వారందరూ కూడా ఒక్కసారిగా ముందుకు రావడము, ఎవరైతే భక్తులు ఉన్నారు భక్తులంతా కూడా ఒకసారిగా ముందుకు వచ్చేటటువంటి ప్రయత్నం చేయడం, ముందు ఆల్రెడీ తొక్కిసలాట జరిగి కొంతమంది కింద పడిపోయి ఉండడంతో ఆ ఫ్లోటింగ్ అనేది ఆ ఫోర్స్ ఏదైతే ఉంటుందో ఆ ఫోర్స్ వల్ల ఇదంతా కూడా జరిగింది. ప్రస్తుతం అయితే అక్కడ ఉన్నటువంటి అధికారులు సిచ్యువేషన్ మాత్రము పూర్తిగా కూడా తమ కంట్రోల్లోకి తీసుకున్నారు. వాటన్నిటికీ సంబంధించినటువంటి జాగ్రత్తలు ఏవైతే ఉంటాయో, గుడికి సంబంధించినటువంటి జాగ్రత్తలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ ఫాల్స్ ఏదైతే ఉంటుందో ఆ మొత్తం వాటన్నిటికీ సంబంధించి కూడా డీటెయిల్స్ అన్ని కూడా రాబడుతున్నారు. అంటే ఎంతమంది చనిపోయారు అనే దాని మీద అయితే ఒక క్లారిటీ రావాల్సి ఉంది. రైట్ మధు, థ్యాంక్ యూ.